ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపవలనవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసియున్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. స్ముర్ణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరల బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. పెర్గములో ఉన్న సంగము దూతకు ఇలాగు రాయుము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపెట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీ కొలాయితుల బోధ ననుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము. అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదుము. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజ్బేలును స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీయు తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చెదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారమిచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్ర వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.